నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తెనాలి బండ్ పై దివంగత కొణిచేటి రోషయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆర్యవైశ్య ప్రముఖులు రోషయ్య అభిమానులు చెడు వ్యసనాలకు బానిసై గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల ముఠా అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీసులు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఘనంగా జరిగిన జోడెడ్ల బండి రైతు కుటుంబం విగ్రహావిష్కరణ ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు కుటుంబ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే శివకుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ప్రధాన ద్వారం వద్ద రైతు కుటుంబ ఎద్దుల బండి నమూనాలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం ఎంతో ఘనంగా జరిగింది. సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. ముందుగా వీరికి స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, రైతు కష్టం ప్రతిబింబించేలా యార్డు వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాలను చూసి మంత్రి గోవర్ధన్ రెడ్డి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వారి చేతుల మీదుగా ఆయా విగ్రహాలను ఆవిష్కరించారు. అదేవిధంగా యార్డులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే శివకుమార్పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ అవుతు గీత నగేష్ రెడ్డి, యార్డు కమిటీ వైస్ చైర్మన్ వంపుగళ్ల కృష్ణ, పాలక మండలి సభ్యులు, వైసీపీ ముఖ్య నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల బండి రైతు ఇది నిజంగా ఆకర్షించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శిల్పిని అడిగాను నేను, ఇంతవరకు చూడలేదు, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారంటే వాళ్ళు చెప్పినటువంటిది రియల్గా ఉండేటువంటి ఎద్దుల్ని వాళ్ళు ఎన్నుకొని వాటిని 3D టెక్నాలజీతో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని ప్రకారం ఏదైతే రియల్గా ఉండేటువంటి ఉన్నాయో వాటిని అదే విధంగా రూపకల్పన చేశారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. లైవ్ యానిమల్స్ లాగానే ఉన్నాయి తప్ప దూరం నుంచి చూస్తే ఇవి మామూలుగా బొమ్మలుగా శిల్పి చెక్కినటువంటి శిల్పాలాగా అనిపించలేదు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడికైనా వెళ్తే తెనాలి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ఆ సింబాలిక్ ఫిగర్స్ ప్రతి మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయండి అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివకుమార్ గారికి, చైర్పర్సన్ గారికి, రైతులకి, శిల్పి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తే సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళలు ఎన్నడూ చూసినటువంటి నేపథ్యం ఉండదు. ఈరోజు దాదాపుగా వాళ్ళు ముందుకొచ్చి మేము మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలు ఉండాలి, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉండాలి. దానికి కారణం చాలామంది కౌలు రైతులు ఉంటారు. ఆ కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచనని, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని మార్కెట్ కమిటీలో మరింతగా వాటిని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. వారం క్రితం జరిగినటువంటి ఆ కార్యక్రమంతో దాదాపుగా రైతులకు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. విజయవాడకు వచ్చి వచ్చిన వెంటనే ఒక ఆనవాయితీ ఉంది ముఖ్యమంత్రి గారికి. రైతులకు సంబంధించి ఏదన్నా కరువు కావచ్చు, తుఫాను కావచ్చు, వరదలు కావచ్చు, ఏదైనా నష్టం వాటిల్లితే ఆ సీజన్ ముగిసే లోపల, ఖరీఫ్ సీజన్ అయితే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అయితే రబీ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో నష్టపరిహారం అనేటువంటిది జమ చేయడం. అందులో భాగంగా ఈరోజు దాదాపు 1200 కోట్ల పైచులకు ఈరోజు రైతుల ఖాతాలో, ఉద్యానవనానికి సంబంధించినటువంటి రైతులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు, వాళ్ళ రైతుల ఖాతాలో ఈరోజు జమ చేయడం జరిగింది. మొన్న మిచాంగ్ తుఫానికి సంబంధించి కానీ ఇటీవల ఒక 103 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు గుర్తుంచుకుని వాటికి ఈరోజు నిధులు జమ చేయడం జరిగింది. అంటే 0 వడ్డీ పంట రుణాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు,
అదేవిధంగా ఈరోజు ఇచ్చేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, గతంలో వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతు రుణమాఫీ పేరుతో మోసం చేస్తే వాటికి భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి చేసినటువంటి వాగ్దానానికి నిలబడి ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రైతులకు అందిస్తూ రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు ముద్రపడిపోయాడు. నైతిరంగా మాట్లాడి తనకు కావలసినటువంటి పనులను రాబట్టుకుని చేయించగలిగేటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి వ్యక్తి ఈరోజు తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. ఇది నిజంగా తెనాలి నియోజకవర్గ ప్రజల పాలిట వరంగా నేను భావిస్తున్నా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కొంతమంది లేనటువంటి మీడియా హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024 జరిగేటువంటి ఎన్నికల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మరలా తెనాలి నుంచి అన్నాబొత్తున శివకుమార్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలోకి అడుగు పెడతాడు. కాబట్టి ఇవన్నీ జరిగేటువంటి పనులు నా సోదరుడు అన్నాబొత్తున శివకుమార్ గారికి, స్థానిక శాసనసభ్యుడు చైర్పర్సన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గారికి, ఆర్జేడీ శ్రీనివాస్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఉండేటువంటి రైతులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి ప్రాంతంలో రైతాంగానికి మార్కెట్ యార్డు ఉపయోగపడే అనేక కార్యక్రమాలని తీసుకొచ్చాం. అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ను కానీ, గోడౌన్ల నిర్మాణం కానీ, గోడౌన్ల మరమ్మతులు కానీ, అలాగే ఇంత పెద్ద మార్కెట్ యార్డులు ఈ ప్రాంత రైతాంగం అనునిత్యం, ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్లో అనునిత్యం నిమ్మకాయలు, అలాగే గోడౌన్స్లో స్టాక్ గోడౌన్స్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతున్న ఈ మార్కెట్లో రైతుకి చిహ్నమైన ఎడ్ల బండి, రైతు ఎద్దులు, అలాగే ఆ బండి మీద ధాన్యం బస్తాలతో రైతుకి చిహ్నమైన ఒక బొమ్మని నిర్మించి చెయ్యాలన్న ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతా నాగేష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవటం ఎంతో సంతోషిస్తూ ఉండా. అలాగే దాంతోపాటు 55 అడుగుల జాతీయ జెండాని సుమారు 4 లక్షల రూపాయలు ఆ యొక్క జెండా ఖర్చుని ఇక్కడ నిమ్మకాయల వ్యాపారం చేసుకునే నిమ్మకాయ వ్యాపార ట్రేడర్స్ అడిగిన వెంటనే దాన్ని కూడా మార్కెట్ యార్డుకి బహుకరించి దాన్ని ఇనాగరేట్ చేసుకోవటమే కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ తెనాలి మార్కెట్ యార్డ్లో సుమారు 7.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసుకురావటం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో సుమారు 1,60,000 మంది రైతాంగానికి 138 కోట్ల రూపాయల సంక్షేమాన్ని రైతు భరోసా కింద కానీ, లేదు ఇన్పుట్ సబ్సిడీ కింద కానీ, ఇలా రకరకాలుగా 138 కోట్ల రూపాయలని డైరెక్ట్గా రైతాంగానికి బెనిఫిట్ జరిగే విధంగా చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో నిర్మించిన ఈ గొప్ప కళాఖండం తెనాలి ప్రాంతం అనేక రకాలకి ఫేమస్, దాంట్లో శిల్పులకు కూడా ఫేమస్. ఇక్కడ ఉన్న కాటూరి వెంకటేశ్వరరావు కోరిన విధంగానే ఎమ్మటే బ్రహ్మాండంగా బాగా వచ్చేట్టు రైతుకు సంబంధించిన చిహ్నమైన ఎడ్ల బండిని నిర్మించి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత చెప్పుకుంటూ, ఎంతో బిజీగా ఉన్న నా కోరిక మేరకు మినిస్టర్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తన విలువైన సమయాన్ని ఇంత గొప్ప రైతు చిహ్నమైన ఈ చిహ్నాన్ని ఇనాగరేట్ చేయడం కోసం ఎడ్జెట్ చేసుకొని ఈరోజు తెనాలి వచ్చి ఇనాగరేట్ చేసినందుకు వారికి హృదయపూర్వక తెనాలి నియోజకవర్గ, తెనాలి వ్యవసాయదారుల తరఫున, తెనాలి రైతాంగం తరఫున, రైతు కూలీల తరఫున
శాసనసభ్యుడిగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప పట్టణంలోని 22వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా మహిళలు పార్టీ నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప బుధవారం 22వ వార్డులో పర్యటించారు. సాయంత్రం మారిస్పేటలోని మసీదు వద్ద నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వార్డులో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ఆమెకు స్థానిక కౌన్సిలర్, వైసీపీ క్లస్టర్ 2 అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు సహా మహిళలు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా మారిస్పేటలో పలు ప్రాంతాల్లో అన్నాబత్తుని పుష్ప పర్యటించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నేతలు, మహిళా నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలకు వెళ్లి స్థానిక ప్రజలు, మహిళలతో మాట్లాడి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మరోసారి ఓటు వేసి శివకుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు, సయ్యద్ గౌస్, కటారి హరీష్, తట్టుగోళ్ల అశోక్ యాదవ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మల్లుబైన రాము, సిరికృష్ణ, రాళ్లబండి సుష్మా, కిషోర్ రాజు, కాళిదాసు వెంకటేశ్వరరావు, షేక్ గపూర్, కోలావాసు, రెడ్డి రమణమ్మ, ఉడుమల మహేష్ రెడ్డి, కేసరి అంజిరెడ్డి, కావేటి నిర్మల, కావేటి ఈశ్వరరావు, చుండూరు వెంకటేశ్వరరావు, షేక్ అన్సారీ, టెక్స్బాలా తదితరులు పాల్గొన్నారు. మన లోకల్ శివన్న గారి ప్రచారానికి మా మేడం పుష్ప మేడం గారు రావడం జరిగింది. దాదాపుగా ఈ వార్డులో 200 గడప దాకా వెళ్ళాం. ఇప్పుడు దాకా ఎటువంటి సమస్య కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ కలగకుండా ప్రతిదీ మాకు సంక్షేమం అందుతుందమ్మా. ఈ ప్రభుత్వం బాగుంది. మా శివన్న గారికే పట్టం కడతాం ఈసారి కూడా. ఎవరిన్ని మాటలు చెప్పినా మేము శివన్నని గెలిపించుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం అనే మాట అనిపిస్తుంది తప్ప ఏ ఒక్క గడపకి వెళ్ళినా ఒక్క సమస్య అనేది లేదు. ఈరోజు ప్రతి గడపకి వెళ్తున్నా కానీ ఒక్క సమస్య లేకుండా ప్రతి దమ్మ బాగా వచ్చింది. ఇంకా ఉంటే మాకు అవకాశం కల్పించండి, మళ్ళీ సీఎం గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం, తెనాలి శాసనసభ్యులు అని మళ్ళీ ఎమ్మెల్యేగా మేము శివన్నని గెలిపించుకుంటాం అనేదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మా శివన్న గారికి మంచి హై మెజార్టీతో 22వ వార్డు నుండి మంచి మెజార్టీ రావాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పుష్ప మేడం గారు పాల్గొనడం జరిగింది. అందరికీ సంతోషంగా ఉంది. ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మేము ఇచ్చిన హామీలను 99.9% హామీలు నెరవేర్చాడు జగనన్న. మరి ప్రజలందరూ జగనన్నకి, శివన్నకి అండగా ఉండాలని, ఉంటారని, మరి అదేవిధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నని, శివన్నని గెలిపించుకునే విధంగా 22వ వార్డులో భారీ మెజార్టీ దుబాయ్ బాబర్ ఆధ్వర్యంలో వస్తుంది. ప్రస్తుతం జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క అభ్యున్నతికి, సంక్షేమానికి అడ్డుకట్ట వేయడానికే ఈ పెత్తందారీ విధానం అయితే వీళ్ళందరినీ ఎదిరించి పోరాడటానికి మేము సిద్ధం. తెనాలి చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు వివిధ రంగాలలో రాణించిన మహనీయుల విగ్రహాలను తెనాలి బండ్పై ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరూ వీటిని చూసి స్ఫూర్తి పొందాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి బండ్పై ఏర్పాటు చేసిన దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న తెనాలి బండ్పై నూతనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహావిష్కరణ బుధవారం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులతో కలిసి రోశయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి అంటేనే ఒక వైబ్రేషన్ అని చెబుతూ, కళలు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఇక్కడ జన్మించి తెనాలి కీర్తిని మరింత ఇనుమడింపచేశారని అన్నారు. తెనాలి ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా తనకి ఉందని చెబుతూ, అటువంటి మహనీయుల విగ్రహాలు తెనాలి బండిపై ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడత కింద 18 విగ్రహాలు, రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మరో 20 విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ అవుట్పోస్టు వంటి వాటిని ఏర్పాటు చేస్తామని వివరించారు. తెనాలి ప్రాంతంతో పాటు రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ తెనాలి ప్రాంత వాసిగా రోశయ్య గారు మా తెనాలి అని చెప్పుకునే విధంగా ఏదైతే ఈ తెనాలి, ఆ తెనాలి అనే 3 అక్షరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్. తెనాలి వైబ్రేషన్, 3 కాలువల సంగమం.
ప్యారిస్లో కూడా 3 కాలువల మధ్యలో ప్యారిస్ ఉంటుంది. ఫ్యాషన్కి, టెక్నాలజీకి ప్యారిస్ ఎంత పేరో ఈ తెనాల్లో ఫ్యాషన్కి, తెలివితేటలకి, ముందు చూపుకి తెనాలి ప్రజలు అంత విఘ్నతలు. కళల్లో కానీ, సాహిత్యంలో కానీ, నాటక రంగంలో కానీ, హరికథ భాగవతాలు కానీ, సినిమా రంగాన్ని కానీ, రాజకీయ రంగాన్ని కానీ ఏలిన గడ్డ ఈ తెనాలి గడ్డ. ఆ వారసులుగా వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ తెనాలి బండ్ నిర్మించి వాళ్ళందరి విగ్రహాలు ఇక్కడ పెట్టాలి అని చెప్పి తెనాలి బండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి, ఆ శ్రీకారం చుట్టే సమయంలో ఈ ప్రజలు పిలుచుకునే శివన్న లోకల్ నా నరాన నా రక్తంలో ఉండే ఈ తెనాలి నాది, నేను తెనాలి వాడిని అని చెప్పుకుంటా. ఇంకొకరికి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడు చెబుతాడు రోడ్డు బాగోలా, ఈ పక్క రోడ్డు బాగోలేదు అంటాడు. ఆ రోడ్డు నేను కాకపోతే ఇంకొకడు వేస్తాడు, ఆడు కాకపోతే ఇంకోడు వేస్తాడు, ఆడు కాకపోతే ఆడి బాబు వేస్తాడు. కానీ ఈ విగ్రహాలు ఎవడైనా పెడతాడా? తెనాలి ప్రాంతం ఔనిత్యానికే కంకణం కట్టిన మహానుభావులు, వాళ్ళ వారసురా మేము. ఇది మా చరిత్ర, ఇది తెనాలి చరిత్ర అని చెప్పుకోవటానికి పెట్టి ఒక రోసి గారు, ఒక గుమ్మడి వెంకటేశ్వర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, కాంచనమాల, కొంగరి జగ్గయ్య, హరికథ భాగవతార్, ఇలా వీళ్ళందరూ ఈ తెనాలి ఖ్యాతిని పెంచిన వాళ్ళే. సాంస్కృతిక పాఠశాల కోసం తన యావదాస్తిని దానికి ఇచ్చి కొన్ని వందల వేల మందిని, పురోహితుల్ని ఈరోజు దేశవ్యాప్తంగా చేసిన గొప్ప వ్యక్తి. నేనున్నా, నా నేపథ్యం ఏంది? సనాఫ్ అన్నాబత్తులు సత్యనారాయణ. ఆయన లేకపోతే శివకుమార్ అనేవాళ్ళు లేడు. ఎవరు అన్నాబత్ సత్యనారాయణ? ఈ తెనాలికి మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏఎస్ఎన్ కాలేజీ నిర్మాణ వ్యక్తిగా అన్నాబత్ శివకుమార్. కానీ అన్నాబత్ శివకుమార్కి హిస్టరీ లేదు. నా హిస్టరీ రేపొద్దున నా కొడుకులకు వస్తుంది. రేపొద్దున నా కొడుకులు చెప్పుకుంటారు, మా తాత అన్నాబత్ సత్యం గారు, మా నాన్న అన్నాబత్ శివకుమార్ ఏం చేశాడు? ఈ తెనాలి మహానుభావుల విగ్రహాలు ఇక్కడ పెట్టాడు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఎంత బాధ్యతో, దాంతోపాటు ఈ ప్రాంత ఔనిత్యాన్ని కాపాడటం కూడా శాసనసభ్యుడిగా బాధ్యత. అది లోకలాడిగా మీ శాసనసభ్యుడు అన్నాబత్ శివకుమార్ ఈ తెనాలి కీర్తిని తెలుగు రాష్ట్రాల దశ దిశలుగా వ్యాపింపజేసే విధంగా ఈ బండి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన ప్రాంత చరిత్ర ఆఖరికి దేవుడికి కూడా, ఆ గుడికి కూడా స్థల పురాణం అని ఉంటుంది. ఆ స్థల పురాణాన్ని చదివినాకే దేవుడి దగ్గరికి వెళ్తాం. అలాగే ఈ తెనాలి చరిత్రని, తెనాలిలో నివసించే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనే స్థల పురాణం కింద ఈ ట్యాంక్ బండి నిర్మాణ చరిత్ర, ఈ తెనాలి చరిత్రను చెప్పిద్దని చెప్పి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలందరూ శివన్న లోకల్ అని ఏదైతే నాకు పేరు పెట్టి చెప్పుకుంటా ఉన్నారో, ఆ లోకలాడి పదానికి సార్థకత చేయాలని నా ప్రాంతం, నాకన్నా ముందు పనిచేసిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎంతోమంది ఈ ప్రాంత మహానుభావుల చరిత్రని ఈ ప్రాంత ప్రజలకు తెలియచేయాలని ఏర్పాటు చేసిన బండి నిర్మాణం మీద కొనిజేటి రోసి గారి విగ్రహం పెడతాం సముచితం అని చెప్పి ఆ చరిత్రను తెలియజేయటం కోసం ఏర్పాటు చేశారు. ఇలా అనేక విగ్రహాలు వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్. మళ్ళీ అన్నాబత్తుని శివకుమార్ అని నేను రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 20 విగ్రహాలు, 40 విగ్రహాలని ఇదే ట్యాంక్ బండి మీద నిర్మిస్తా. నో డౌట్. ఇప్పటికి నేను ఎమ్మెల్యేగా 4 సంవత్సరాల 10 నెలలు నా పాలన. దాంట్లో 2 సంవత్సరాల కరోనా. 2 సంవత్సరాల కరోనా అంటే 2 సంవత్సరాల 10 నెలలు. కరోనాలో ఎవరెవరు ఎలా ఉండమో అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పనిలే. నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నాము అందరి ఇళ్లలో.
ఏ గాలి బీలిస్తే కరోనా దూరిద్దోనని. చాలామంది రాజకీయ నాయకులు కూడా రాలా. ఎవడు కరోనాకి? నీ శివకుమార్, శివన్న లోకల్ ఇక్కడ ఉండి ప్రతి గల్లీ గల్లీ తిరిగాడు, ప్రతి గల్లీ గల్లీ తిరిగాడు, ప్రతి సెంటర్లో కరోనా నివారణ కోసం ఏం చెయ్యాలో కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి ప్రతిదీ చేశాడు. ఆఖరికి నేను కూడా కరోనా తెచ్చుకున్నా. నేనేమి కరోనా అవుతుందని భయపడలా. నా ప్రాంతం, నా ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నిలబడాలా. అది కదా ప్రజాప్రతినిధి బాధ్యత. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. అదే చేశా. ప్రేమ ప్రేమ. నేను ఐతా నగరవాడిని అని చెప్పుకోవటానికి గర్వపడతా, నేను తెనాలాడి అని చెప్పుకోవటానికి గర్వపడతా. అది లోకల్. ఈ చరిత్రను చూసి ఈ విగ్రహం కింద ఉన్న ఆయన డిజిగ్నేషన్, ఆయన పదవులు నిర్వహించిన పదవులను చూసి ఈ ప్రాంతంలో నడిచే ఏ విద్యార్థి అయినా, ఏ భారత పౌరుడైనా, ఈ తెనాలి పౌరుడైనా ఇన్స్పైర్ అవుతాడు. ఈ ప్రాంత ఔనిత్యాన్ని పెంచిన ప్రతి వ్యక్తిని ఈ ప్రాంతంలో విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని చేసిన గొప్ప కార్యక్రమం ఇది. రాజకీయాలకు కాదు, రేపేదో 2 నెలల ఓట్లు వస్తున్నాయి, ఓట్లు అడుక్కోవటానికి కాదు. ఇట్లాంటికి శివకుమార్ కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది భయపడవచ్చు. రోసీ గారి విగ్రహం అంటే కూడా వచ్చి ఇవ్వడం ఏమైనా చూసుకుంటాడేమో, అవతలాడేమో అనుకుంటాడని. దానికోసం నేను చేయలా, దానికోసం చేయను. శివన్న లోకల్ అని ఈ ప్రాంత ప్రజలు ఎంత ముద్దుగా పిలుచుకుంటా ఉన్నారో ఆ లోకలాడు, ఆ లోకల్ వ్యక్తుల యొక్క విగ్రహాన్ని ఇది ఎప్పుడో చేయాల్సింది. కరోనా మూలాన ఈ కన్స్ట్రక్షన్ లేట్ అయింది. సీఎం గారి ఇంటి రోడ్డు కూడా నేను ఫస్ట్ డిజైన్ చేసి తెనాలకి తెప్పించినాక ఇది సీఎం గారి ఇంటికి పెట్టుకున్నారు. ఇప్పుడు కావాలంటే చూసుకోండి వెళ్ళి. దీన్ని నేను డిజైన్ చేశా, నేను మ్యానుఫ్యాక్చర్ని పిలిపించా, నేను సుమారు 10 రోజులు కూర్చొని దీన్ని డిజైన్ చేయించా. 2 లైట్లు ఉన్నాయి, పైన ఒకటి, మధ్యలో ఒకటి. చూడండి, ఇదంతా కింద నుంచి లైటింగ్ వచ్చి ఆ 2 లైట్ల విగ్రహం మీద పడి విగ్రహం రాత్రిపూట వెళ్ళేప్పుడు ఆ పేరుకి, ఆ విగ్రహానికి కనపడే విధంగా డిజైన్ చేయించాం. ఈ విగ్రహానికి మధ్యలో ప్రజలు సాయంత్రం పూట కాసేపు కూర్చునే విధంగా కట్టబోతూ ఉంటాం. ఇంత సంపదను ఇక్కడ పెడుతుంటే మరి మనుషులకే రక్షణ లేదు, విగ్రహాలకి ఏడ ఉంటుందయ్యా? ఎవడో ఒకడు విగ్రహం దిమ్మ మీద కూర్చొని మందు తాగితే, ఇంకోటి తాగితే అది ఇంకా అవమానం. దానికోసమే 24 గంటలు పోలీస్ పికెట్ కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. పోలీస్ అవుట్ పోస్ట్ ఇక్కడ పెడుతున్నాం. మీ ఇష్టం వచ్చిన నాయకుడిని నేను కూడా ప్రేక్షకుడిగా వచ్చి ఇక్కడ నుంచొని ఆ మహానుభావుడికి దండేస్తానని చెప్పా. కానీ నేను ఇనాగరేషన్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటికని నేను ఎవరికి చెప్పను కూడా. మీకు ఎవరి ఇష్టం అయితే అని ఎనీ పార్టీ, మరి ఏ పార్టీ అయినా నా సంబంధం లే. పార్టీలు, కులాలు, మతాలు చూడటానికి కాదు అన్నవ శివకుమార్. ఇది ఎవరిని పిలిచిన ఆ మహానుభావుల విషయంలో పార్టీలు చూసి అంత నీచ రాజకీయం దయచేసి ఎవరూ చేయొద్దు. తెనాలి అనే పదంకి ఎలా వైబ్రేషన్ ఉంటుందో ఆర్యవైశ్య కులంలో రోసియా అనే 3 అక్షరాలకు కూడా అదే వైబ్రేషన్ ఉంటుంది. ఎస్, ఏంటి అన్ని ప్రొఫెషన్ లాగే రాజకీయం కూడా మంచి ప్రొఫెషన్. అన్ని ప్రొఫెషన్లో ఉన్నట్టే మంచి వ్యక్తులు ఉంటారు, చెడు వ్యక్తులు ఉంటారు. సమాజంలో అన్నీ మంచి ఉండదు, అంతా చెడే ఉండదు. రాజకీయాల్లో కూడా మంచోడు చాలా మంది ఉంటారు, రాజకీయాల్లో కూడా చెడోళ్ళు ఉంటారు. మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉంది. అట్లాగే రాజకీయ నాయకుల్లో కూడా ఉంది. నీతి నిజాయి నిలువుట అర్థమే. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యుల్ని ఎక్కడా కూడా వదలకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఆ సంబంధాలని పోకుండా తీసుకురావటం కూడా
అది కూడా కత్తి మీద సామే. ఆ కత్తి మీద సామును కూడా ఆయన సక్సెస్ఫుల్గా తీసుకొస్తాను. ఎందుకో శాసనసభ్యుడికి ఎంత దమ్ముగా ధైర్యంగా ఓపెన్గా మాట్లాడుతున్నాను. మంచి మనసు ఉండాలి, రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి, విశాల భావం ఉండాలి. మాటల్లో కాదు, చేతల్లో. మాటల్లో ఉంటే మైకుకి పరిమితం అవుతాయి, చేతల్లో ఉంటే ఇగో ఇట్టుంటాయి. ఈ విగ్రహాలు ఎవరెవరికి పెట్టామో చూసుకోండి. రాజకీయ నాయకుడు మేము అందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాం, అది మా హక్కు. వేయొచ్చు, అయిపోవచ్చు. మాకు అభిమానులు ఉంటారు, మాకు ఫ్యాన్స్ ఉంటారు. సినిమా యాక్టర్కైనా ఫ్యాన్స్ ఏంది మాకు లేరు? సిట్టికేస్తే మా ఫ్యాన్స్ చాలా మంది ఉండరు. దేనికైనా సిద్ధం ఫ్యాన్స్ మాది, దేనికైనా సిద్ధం. మాకు లేదేంటి ఫ్యాన్స్? మేము రాజకీయ నాయకులు మేము అందంగా లేము? నేను లేను. రండి, ఏ సినిమా యాక్టర్ ఉన్నాడు రమ్మను. ఆ బోసు రోడ్డుకే పెద్ద ఆయన విగ్రహం పెట్టినాక. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు చెబుతున్నారు 6 అడుగులు బుల్లెట్ అని. 6 అడుగులు ఆజానుభావులు వీళ్ళ పర్సనాలిటీలు, వీళ్ళ విగ్రహాలు. ఈ విగ్రహాలు అంటే ఆ పంచగట్టు, ఆ లాల్చి, ఆ తలప, అవి పర్సనాలిటీలు. ఆ సెంటర్కి మంచి అందం వచ్చింది. విగ్రహం మన బోస్ రోడ్లో కనకాపల్లి వేసి పెట్టినాక, అలాగే గుప్తా కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ ఈ విగ్రహం మీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, మీ అందరినీ కాలేజీలో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ మీ పార్టిసిపేషన్ని అభినందిస్తూ, ఈ సభకి మీరు హాజరవటాన్ని, మీ పార్టిసిపేషన్ని అభినందిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. రోసయ్య కుమారుడు కొణిజేటి శివసుబ్బారావు మాట్లాడుతూ, హైదరాబాద్లోని ట్యాంకు బండ్ను తలదెన్న విధంగా తెనాలి బండ్ను ఎమ్మెల్యే శివకుమార్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తన తండ్రి సేవలను గుర్తుంచుకుని తెనాలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అట్లాంటి ట్యాంక్ బండ్ను మనం తెనాలి తీసుకొచ్చి మన స్థానిక మహనీయులందరినీ జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్న ఫాదరు విగ్రహ స్థాపనకు పూనుకున్న మా మిత్రులు వేణుగారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు, మా మునగాల కృష్ణమూర్తి గారు, సాంబశివరావు గారు, మన పెండారి వెంకట్రావు గారు, మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే విగ్రహదాత కొత్తమాసు కుమారుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన పిల్లలు, పెద్దలకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ చూపించే అభిమానం, ప్రేమ ఎప్పటికీ మరువలేనిది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు, ప్రముఖ వ్యాపారవేత్తలు నూకల వేణుగోపాల్, నంబూరు కృష్ణమూర్తి, విగ్రహదాత కొత్తమాసు కుమార్ విజయభాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దాడి శేషాచలం, దేశు శ్రీనివాసరావు, కొల్లా గురునాథ్ గుప్తా, కటారి హరీషు, ఎం దశరథరామరెడ్డి, ఆలమూరు విజయలక్ష్మి కుమారి, బూరెల దుర్గాప్రసాద్, నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ఎండీ మురళీకాంత్, ఉప్పల వరదరాజులు, వజ్రాల రామలింగాచారి, పెండాల వెంకట్రావు, శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు, పలువురు ఆర్యవేశ ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు, విగ్రహదాత, శిల్పి, ఇతర నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగ్గడిగుంటపాలెం గ్రామంలో ఆయన పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. తెనాలి మండలం కంచెర్లపాలెం గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి బుధవారం సాయంత్రం పర్యటించారు. మొదటి రోజు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న ఆయనకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. స్థానికుడిగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శివకుమార్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే శివకుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న సత్యనారాయణకు స్థానిక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, జగడగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ, గ్రామ కన్వీనర్ పసుపురేటి వెంకయ్య, వార్డు మెంబర్ కొడాలి శివకృష్ణ, ఆరాధ్యుల కోటేశ్వరరావు, పెనుపాటి అనిల్, పడవల నరేష్, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జగడగుంటపాలెంలో చూసుకున్నట్లయితే సీసీ రోడ్స్ కానీ డ్రైన్లు కానీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలామందికి ఇక్కడ ఎక్కువ బీసీ సోదరులు ఎక్కువ నిర్వహిస్తూ ఉంటారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని నిరూపించారు. అదేవిధంగా ఈరోజు జగడగుంటపాలెంలో 250 పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అలానే ప్రజలందరూ కూడా మళ్ళీ మా శివన్న కావాలి, శివన్న రావాలి, మళ్ళీ జగనన్న కావాలి, జగనన్న రావాలి అంటూ ప్రజలందరూ ఆశిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటూ మన అన్నాబత్తుని శివకుమార్ గారి తనయుడైనటువంటి అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఈ రోజు మా జగడగుంటపాలెం గ్రామంలో ప్రతి డోర్ టు కూడా గడప గడపకి వెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంక్షేమం గురించి వివరిస్తూ మళ్ళీ వైసీపీ పార్టీకి ఎందుకు ఓటేయాలనే దాన్ని చాలా మంచిగా అందరికి కూడా వివరిస్తూ చెప్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. మళ్ళీ రేపు తెనాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా గెలిచిద్దని చెప్పి కూడా నేను గట్టిగా మేము భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు, మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీమతి తాడిబెన రాధిక గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండి పురుషులతో సమానంగా రాణిస్తూ ఇటు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ, సమాజ సేవల్లో పాలు పంచుకుంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులందరూ కలిసి చైర్పర్సన్ తాడిబెన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, హెల్త్ ఆఫీసర్ కెహెచ్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ పి లక్ష్మీ ప్రసన్న, దీప, శానిటరీ ఇన్స్పెక్టర్ వై అనుపమ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకురాత్ రామచంద్రరావు, మేనేజర్ కె అప్పలరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధాకర్, సుబ్బారావు, రెవెన్యూ ఆఫీసర్ సోమశేఖర్ యాదవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి 50% మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎంతో గర్వించి ఈ రోజున ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి ఎన్నో సంక్షేమం అనేది మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఏ రోజైతే శ్రీమూర్తి నైట్ తిరగగలిగితో ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పగలిగారు. అలానే మన గాంధీ గారి చెప్పిన బాటలోని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహిళల్ని ఎంతో ప్రాధాన్యతనందుకు మహిళలందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన సమాజానికి మనం వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి నేర్పాలి. మనం ఈ రోజుల్లో ఫోన్లు వచ్చిన దగ్గర నుండి కూడా చూడగలిగిన దృశ్యాలు చూస్తూ మనం ఎక్కువగా ఉండేది జెంట్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి, లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి సరిగా చదువుతున్నారా, ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారు అనేది మనం కూడా గమనించుకోవాలి. దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని మన పిల్లలను కూడా మనం మేము మగవాళ్ళం బజార్లో ఎన్నో రకాలుగా తిరిగి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చినా కూడా మాకు అన్ని సేవలు మీరు చేస్తారు. అట్లానే మీరు చేసే ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి మాకు సేవ చేస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా మీరు చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. అట్లానే
మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. తర్వాత 50% మహిళలకే ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. తర్వాత మన తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ గురించి చెప్పాలంటే 27,000 ఇళ్ళని మన కమిషనర్ గారు జస్వంత్ గారు దగ్గర ఉండి వాటికి ప్లాటింగ్ చేసి మీ అందరి చేత ఎవరెవరు సిటీలో ఉన్న వాళ్ళ వర్క్ను వాళ్ళ చేత చేయించడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. మీ అందరికీ మరొకసారి ఏం చెప్తున్నానంటే తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మహిళలకి ఆఫీసులో కూర్చొని మాకు చేసిన ఈ 27,000 ఇళ్ళని ఎంత బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్రజలకి నిన్న తాలూకా ఇసుకలో చేశాం. 7,000 మందికి మరి యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ సేవలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. సేవా కార్యక్రమాల ద్వారా వివిధ అవార్డులు అందుకున్న షేక్ సాదిక్కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ సాదిక్ బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గత 4 ఏళ్లుగా సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు గాను హైదరాబాద్కు చెందిన మెగా ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా నంది అవార్డు అందుకోవడంతో పాటు మరో ఫౌండేషన్ నుండి సేవారత్న బిరుదు పొందడం పట్ల అభినందనలు తెలియజేశారు. ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ యూత్ విజ్ఞాన స్టూడెంట్స్ మళ్ళా వాళ్ళ సేవలను గుర్తించి హైదరాబాద్ మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి నంది అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు వాళ్ళు 900 పైచిలకు సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయటంలో కూడా బాగా నిరుపేదలు ఎవరికి ఏంటి అవసరం అనేది గుర్తించి ఆ సేవ చేస్తూ ఉంటారు. ఈ వికలాంగులకి ట్రీ సైకిల్ కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి చాలా చేస్తుంటారు వీళ్ళ టీము. అంటే వీళ్ళు బీటెక్ చదువుతూ మన విజ్ఞాన్ కాలేజీలో ఈ వింగు కుర్రోళ్ళు దాదాపు ఒక 180 మంది తలా ఇంతనేసుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని గుర్తింపు హైదరాబాద్లో ఉన్న మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా గుర్తించి ఇచ్చారంటే చూడండి వాళ్ళ సేవా కార్యక్రమాలు ఏ స్థాయిలో స్ప్రెడ్ అవుతున్నాయి. హైదరాబాద్లో నిన్న జరిగిన మెగా ఎంటర్ప్రైజెస్ సంస్థ వారి నుంచి మేము చేస్తున్న గత 4.5 ఏళ్ల నుంచి మేము చేస్తున్న సమాజ సేవలను గుర్తించి మెగా ఎంటర్ప్రైజెస్ సంస్థ వాళ్ళు మా టీంకి నంది అవార్డు బహుకరించడం జరిగింది. అలానే వాగ్మికారావు ఫౌండేషన్ అనే సంస్థ కూడా మేము చేస్తున్న సేవలకు గుర్తించి మాకు సేవారత్న అవార్డ్స్ కూడా అందజేశారు. మరి ఇప్పుడు దాకా మా సంస్థ తరపు నుంచి గత 4.5 ఏళ్ల కాలంలో 900 పైగా సేవా కార్యక్రమాలు చేసి దాదాపు సుమారు 40,000 మందికి పైగా సహాయం చేస్తున్నాము. మరి మొదటి నుంచి తెనాలిలో ప్రతి ఒక్క కార్యక్రమంకి నాకు వెన్నంట తోడుండి నడిపిస్తున్న తెనాలి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి. వలివేరులోని సెయింట్ యాన్స్ స్కూల్లో బుధవారం సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తాము రూపొందించిన పలు నమూనాలను సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించారు. చుండూరు మండలం వలివేరు గ్రామంలో గల సెయింట్ యాన్స్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ బుధవారం ఎంతో ఘనంగా జరిగింది. స్కూల్లో 6 నుండి 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నారు. తాము తయారు చేసిన వివిధ రకాల నమూనాలను ప్రదర్శించారు. ప్రిన్సిపల్ సిస్టర్ సోఫీ జోసెఫ్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ఎడ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. The headmaster Saint Anne's School Valiveru, I am very much indebted that our students of 8th and 9th standard have exhibited the talents by preparing so many projects, and we have invited our Srinivasa sir from Etlapalli High School as a chief guest, and he has agreed, came over here, inaugurated the science fair, went through the exhibit, and he appreciated all our students. So thank you sir for a kindness towards institution, and also I congratulate the teachers and the student for taking a lot of trouble preparing the exhibit and bringing out your hidden talent and coming up in your scientific knowledge. ఈరోజు మన ఒలివేరులో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ పబ్లిక్ స్కూల్లో చాలా ఇక్కడ ఉన్నటువంటి 8th 9th చిన్నారులు చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. మరి ప్రాజెక్ట్స్ మేజర్గా ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ని ఇక్కడ తెలియజేయటం జరిగింది విద్యార్థులు. మరి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ చంద్రయాన్,
అలాగే హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి క్యాన్సర్ స్టేజెస్, అలాగే ఫార్మింగ్ సంబంధించినటువంటి కంపోస్ట్ ఎరువు, అలాగే డిఫారెస్టేషన్ వలన, అలాగే ఫారెస్టేషన్ వలన ఉన్నటువంటి లాభాలు, ట్రాన్స్పోర్ట్ సిస్టము, అలాగే హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, సోలార్స్ సంబంధించినటువంటి, ఎర్త్కేకు సంబంధించినటువంటి, ఫోటోసింథసిస్ అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈ చిన్నారులు చేయడం జరిగింది. మరి తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలోని 40వ వార్డులో పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఐతానగర్లో ఆమె పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక 40వ వార్డు పరిధిలోని ఐతానగర్ ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం 2వ రోజు పర్యటించారు. పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటనలో భాగంగా ఉదయాన్నే వార్డుకు చేరుకుని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి సహా పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, అక్కడి పరిస్థితులపై స్థానికులతో మాట్లాడారు. కాలువల్లో మురుగుపారుదల సక్రమంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగింపు చేపట్టాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మిషనరీ సహాయంతో డ్రైన్లలోని మురుగు తొలగింపచేశారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, తాడిబేన రమేష్, ఏఈ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 40 వార్డులో భాగంగా ఈ రోజున 40వ వార్డుకి 2వ రోజు రావటం జరిగింది. ఈ శానిటేషన్ మీద ఈ కాలువ, ఈ వేస్ట్ పదార్థాలన్నీ దీన్ని కాలువలోనే ఉన్నాయి. ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, బాటిల్స్, సీసాలు ఇలాంటి వ్యర్థాలన్నీ తెచ్చి ఈ కాలువలో ఏటైనా సిల్ట్ బాగా పెరిగిపోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దయచేసి వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలానే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పి ఈ రోజున ఆయిల్ బాల్స్ అనేది ఈ దోమలకి నివారణ కోసం వేయటం జరుగుతుంది. ప్రజలకు కూడా చుట్టుపక్కల మీ పరిసరాల్లో శుభ్రంగా ఉంటేనే ఈ దోమలు అనేది నిషేధించగలం. ఈ రోజున మీ అందరూ చెప్పేది ఏంటంటే వేస్ట్ ఏదైతే ఉందో దయచేసి వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే మీ అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా రాబోయే రోజుల్లో సుందరతనాలు. ఈరోజు రాధికా రమేష్ గారు కూడా మరి 2వ రోజు కూడా మరి మా వార్డులో 40వ వార్డుకి సందర్శించడం జరిగింది. ఈ శానిటేషన్ వర్క్ మీద మరి డ్రైన్ అంతా మరి చాలా వ్యర్థ పదార్థాలతో నిండిపోతే దాన్ని మరి అనేక మందిని పెట్టి వర్కర్స్ని పెట్టి క్లీన్ చేయటం జరిగింది. మరి శానిటేషను, మరి పాకింగు, మరి ఆయిల్ బాల్స్ కూడా హెల్త్ ఆఫీసర్ గారు కూడా వచ్చి మరి అవి కూడా వదలటం జరిగింది. ఈ వార్డు ప్రజలు కూడా గమనించాలండి. మీరు రోజు వర్కర్స్ అనేది వస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ వాళ్ళు వచ్చినప్పుడు వేస్తే బాగుంటుంది. అందరూ ఈ కాలువలో వేయటం వల్ల ఇది మంచిగా వాడుకునే కాలువని దీన్నంతా కూడా వేస్ట్గా తయారు చేశారు. మరి అట్లా కాకుండా ఎప్పుడు వ్యర్థ పదార్థాలు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి వేస్తే మన పరిసరాలను కూడా ఇక్కడున్న ఈ నాలాల్లో ఉన్న పూడికని, చెత్తను తీయించడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడున్న ప్రజలు కంప్లైంట్ చేస్తున్న మేరకు మేము ఈరోజు ఈ కల్వర్ట్ల కింద ఫాగింగ్ చేయించేసి, అట్లాగే ఎక్కడైతే నీరు ఎక్కువగా పారటం లేదో, వాటర్ స్టాగ్నెంట్ అలాగే ఆగిపోయి ఉన్నాయి, అక్కడ దోమలు గుడ్లు పెడుతున్నాయి. కాబట్టి ఈ నీరు ఫ్రీగా పారిన ప్రదేశాల్లో మేము ఈరోజు దోమలు నిల్వ ఉండి గుడ్లు పెట్టకుండా ఉండటానికి మేము ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తున్నాము. అట్లనే ఈ నాలాల కల్వర్ట్ల కింద ఎక్కడైతే దోమలు దాక్కొని మదుగులో ఉన్నాయో వాటన్నిటికీ ఆయా ప్రదేశాల్లో మేము ఫాగింగ్ చేస్తాం. హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి సహాయకులకు భోజనం అందజేశారు. స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయులకు అన్నదానం చేశారు. వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి ప్రతిరోజు వేలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తుంటారని, వారికి సరైన సమయంలో భోజనం అందక ఇబ్బందులు పడుతూ ఉండటాన్ని చూసి తమ సంస్థ ద్వారా అన్నదానం చేయడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఎనైతుల్లా తెలియజేశారు. తమ ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వస్తున్న పేషెంట్ చాలామంది మధ్యతరగతి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉండిద్ది, కొంతమంది దగ్గర డబ్బులు ఉండక చాలామంది తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి
ఈరోజు పేషెంట్ తాలూకా సంబంధించిన వాళ్ళు ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరియు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతో సాహసోపేతమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర అన్నారు. డిక్లరేషన్ ద్వారా బీసీ వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని చెప్పారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి నాటి నుండి నేటి వరకు పాటుపడేది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. బీసీ డిక్లరేషన్ ఎంతో సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏ న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు తాడిపేన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, దుర్గా ప్రసాద్, వేమూరు శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, బొబ్బిలిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏర్పడే ప్రభుత్వం మరి ముఖ్యంగా జనాభా సంబంధించిన ఈ కుల గణనని లెక్కలు వేస్తారు, సేకరిస్తారు. ఆ దామాషా ప్రకారం వాటిని అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది రాబోయే ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఏ అయితే రద్దుపరిచారో అనేక పథకాలను రద్దుపరిచారు. చంద్రన బీమా, పెళ్లి కానుక, ఇట్లా అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి పథకం ఏవైతే రద్దుపరిచారో అన్నింటినీ పునరుద్ధరించాలనే భావనలో బీసీలకి మరి ముఖ్యంగా దాదాపు 30 నుంచి 40 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ రద్దుపరిచారు. ఆ రద్దుపరిచిన పథకాలన్నింటినీ కూడా తిరిగి ప్రవేశపెడతామని చెప్పి నిన్న డిక్లరేషన్లో హామీ ఇవ్వడం అనేది అదొక ప్రధాన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ, మరి ఈ రకమైన జైహో బీసీ సదస్సు విజయవంతమే కాకుండా ఆ సదస్సులో ఇరు పార్టీ నేతలు ఇచ్చిన డిక్లరేషన్ సాహసోపేతమైనది, నభూతి నభూషితి అన్నటువంటిది, ఎవరు చేయలేనటువంటిది. ఇది ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఇరు పార్టీ నాయకత్వానికి ఈ రోజున నిజంగా బీసీలందరూ జైహో అనే నినాదం నిజమైన నినాదంగా భావిస్తూ అదొక విధానం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ రాక కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెనాలిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలోని 24వ వార్డులో 2వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 24వ వార్డులోని సీఎం కాలనీ పరిధిలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం సాయంత్రం 2వ రోజు పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 24వ వార్డులోని రేపల్ల గేటు వద్ద నుండి ప్రచారం ప్రారంభించి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వస్తున్న చైర్పర్సన్కు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో చైర్పర్సన్తో పాటు వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, వార్డు కౌన్సిలర్లు పెదలంక లక్ష్మీ లావణ్య, తోకా శిరీష, తాడిబేన రామయ్య, వీర్లపాటి విజయలక్ష్మి, తాడిబేన రమేష్, పెదలంక వెంకటేశ్వర్లు, మేకల సురేష్, ఎస్ రఘురామిరెడ్డి, షేక్ పెద సుబాని, షేక్ మెహబూబా, కరేటి గోపి, రాగిపోల లక్ష్మి, షేక్ అన్సారీ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలానే ప్రజల్లో స్పందన అసలు బ్రహ్మరథం పట్టేలాగా ఉంది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో ఇక్కడ లోకల్ శివన్న, అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా నెల జీతం పంపిస్తున్నంటే అవ్వాతాతల్లో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము ఎట్లయినా సరే మా బిడ్డ లాంటిది మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలానే లోకల్ శివన్ని గెలిపించుకుంటామని
ప్రజల నోట వింటుంటే చాలా ఆనందంగా ఉంది. అలానే రాబోయే చాలా చక్కగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సంక్షేమం చక్కగా అందుకుతుంది. దానికి ప్రజలు మేము వెళ్ళిన వెంటనే ఈ గవర్నమెంట్ తప్ప మళ్ళీ మిగిలిన ఏ గవర్నమెంట్ రాదని మనస్ఫూర్తిగా చెప్తున్నారు. మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యే శివకుమార్ గారిని మరి ఎంపీ గారిని మరలా పైన శివకుమార్ గారి ఆధ్వర్యంలో రేపు జరగబోవు 2024 రేపు జరగబోయినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ని ఈరోజు మా 24వ వార్డులో రెండో రోజు గౌరవ చైర్పర్సన్ గారు తాడిపోయిన రాధికా రమేష్ గారు, అలాగే వైస్ చైర్మన్ నాగవేణి గారు, 23వ వార్డు కౌన్సిలర్ వాకా సునీష గారు, ఈ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ లావణ్య గారు, మా వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలు అలాగే స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని మరి ప్రతి ఇంటికి కూడా గడప గడపకి మరి చైర్మన్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటిని సందర్శిస్తున్నప్పుడు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకన్నా ముందే చెడు వ్యసనాలకు బానిసై గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను తెనాలి 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 పాత నేరస్తులు కాగా ఒక బీటెక్ విద్యార్థి ఉన్నాడు. తెనాలి 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ గంజాయి విక్రయిస్తున్న నిందితుల వివరాలను వెల్లడించారు. కొల్లిపరకు చెందిన పాముల ఋషుబాబు బీటెక్ ఫెయిల్ అయి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అదే క్రమంలో తనకు పరిచయం ఉన్న చెడు వ్యసనాలకు బానిసైన తూమాటి శ్యామ్ కుమార్ అలియాస్ చిన్న సన్నీ, మండు రాజకుమార్ అలియాస్ పెద్ద సన్నీ, మల్లోల శోభన్ బాబుతో కలిసి తుని వెళ్లి అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి తెనాలి తీసుకొచ్చి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. వచ్చిన లాభంతో జలసాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2 కిలోల గంజాయిని తీసుకువచ్చి వాటిని 20 గ్రాముల పొట్లాలుగా కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉండగా తెనాలి 2 టౌన్ పోలీసులకు సమాచారం అందింది. వీరిపై నిఘా ఉంచి తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐ ఏ సుధాకర్, ఎస్ఐ డి బాబురావు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి గంజాయితో పాటు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తుమాటి శ్యామ్ కుమార్ అత్తోట, దావులూరు అడ్డరోడ్డు, కొల్లిపర, తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో ఈ 4 బైకులను అపహరించాడని డీఎస్పీ తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సిబ్బందిని అభినందించారు. గంజాయి విక్రయించినా కలిగి ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిఐ సుధాకర్, ఎస్ఐ బాబురావు సిబ్బంది ఉన్నారు. నమస్తే అండి, నా పేరు రమేష్, ఎస్టీపీఓ తెనాలి. నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న 5 గంటలకు గాంజాని ఎస్ఐ గారు సుధాకర్ గారు, వారి సిఐ గారు సుధాకర్ అండ్ ఎస్ఐ గారు కూడా వాళ్ళ యొక్క సిబ్బందితో 4 వ్యక్తుల దగ్గర గాంజా పొజిషన్లో ఉంటే పొజిషన్ సీజ్ చేసి ఆ 4 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. నెక్స్ట్ మెయిన్ ఈ గాంజా సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారు, అలాగే మా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు గారు, అలాగే గౌరవ మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ డ్యూటీ గారు ఐపీఎస్ గారు ఈ రాబోయే ఎలక్షన్ నిమిత్తం లిక్కర్, ఎన్డీపీఎల్, ఐడిపిఎల్, అలాగే గాంజా ఇతర సీజర్స్ కూడా చేయమని చెప్పేసి ఉన్న ఆదేశాల మేరకు గతంలో కూడా ఈ గాంజా మీద మా డీజీపీ గారు ఉక్కుపాదం పెట్టడం జరిగింది. దాని నిమిత్తం కూడా అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ నా డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, నిన్నే 3 టౌన్లో కూడా గాంజా సీజ్ చేసి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి ఆ బైక్స్ మీద ఈ గంజా కూడా ఈ 200 గ్రామ్స్ ఈ గంజా కూడా వీడు తుని మోటార్ సైకిల్ ఎఫెన్స్ చేసి 4 మోటార్ సైకిల్ మీద తుని వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి దాన్ని ఒక 20 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ కింద ఈ విధంగా ప్యాకెట్ చేసి ఈ ప్యాకెట్ 500 డిమాండ్ బట్టి కూడా రేటు కూడా పెంచుతున్నారు. అలాగే ఈజీ మనింగ్ అయ్యి మరి ఈ రోజున ఈ సొసైటీలో ఈ గాంజా కన్జంప్షన్ వల్ల చాలా ఆరోగ్యం చెడిపోతాం, వాళ్ళ యొక్క కెరీర్ కూడా స్పాయిల్ అవుతాం, తర్వాత కుటుంబం కూడా సొసైటీలో కొంచెం చిన్న చూపు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ గాంజా దీని మీద మనం అందరం కూడా సొసైటీలో అందరం కూడా దీన్ని అరికెట్టే మార్గంలో చూడాలి. మా గౌరవ ఎస్పీ గారు కూడా ఈరోజు సెల్ కాన్ఫరెన్స్లో మా అందరికి కూడా ఎవరైతే కన్జంప్షన్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కొంచెం వాళ్ళ భవిష్యత్తు పోకుండా లీనియంట్ వ్యూ తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ మిగతా డాక్టర్స్, సైకాట్రిస్ట్ వాళ్ళ యొక్క సహకారంతో అన్ని సెక్టర్స్ని మెర్జ్ చేసి దీన్ని గ్రావిటీని తగ్గించమని మా గౌరవ ఎస్పీ గారు కూడా
గుంటూరు అర్బన్ ఎస్పీలో చెప్పడం జరిగింది. దీన్ని ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా చాకచక్యంగా ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసినటువంటి 2 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారిని, నలుగురు కూడా ఒక కొల్లిపర్ర విలేజ్ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఒక ఇద్దరు మట్టికి దీంట్లో గుణదల్లో బేస్ చేసుకొని అక్కడ రూమ్ తీసుకొని ఈ సేల్స్ కూడా చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ గుణదల నుంచి అలా తీసుకుని వస్తాం జరిగింది. వీళ్ళు తుని ఏజెన్సీ ఏరియాలో అన్నోన్ పర్సన్స్, అంటే ఎవరైతే ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారో వీళ్ళు వాళ్ళే అమ్మే వాళ్ళే వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి రాగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద దుగ్గిరాల శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో సంభవించిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతులు దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 6వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు లోక్సభ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు పాల్గొన్నారు. టీడీపీ జనసేన పార్టీల సంపూర్ణ మద్దతును రైతులకు పెమ్మసాని చంద్రశేఖరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో సంభవించిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతులకు వెంటనే ఇన్సూరెన్స్ డబ్బులను చెల్లించాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీ సర్కార్కు రైతులు తగిన బుద్ధి చెప్తారని, 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పెమ్మసాని చంద్రశేఖరరావు అన్నారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరుపేద మహిళలకు టిఫిన్ బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు వెంకట్రావు, కేశంనేని శ్రీ అనిత, అంచె మారుతి, వరప్రసాద్, శ్రీనివాసరావు, రైతు సంఘాల నాయకులు జొన్న శివశంకర్, ములక శివసామిరెడ్డి, రైతులు, మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ పసుపు అనేది 10 నెలలు పండిస్తే వచ్చేటువంటి పంట. అదేవిధంగా ఇది ఒక కమాడిటీకి సంబంధించింది. అంటే రైతులు వాళ్ళకి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ బాధ్యత. రాజకీయాలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులని వారిని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవటం వారి బాధ్యత. కాబట్టి వాళ్ళు ఆదుకోకపోతే రేపు వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కాబట్టి వీరికి సంఘీభావం చెప్పడానికి నేను వచ్చాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేయలేకపోతే మేము ఆ బాధ్యత తీసుకొని చేస్తామని తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లు మారిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళది మొదటి నుంచి వస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ మారే లోపే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా రాబోతోంది, ఈ మారే లోపే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులన్నా ఫాస్ట్గా వచ్చే విధంగా చేయాలని. దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో వేంచేసి ఉన్న నమాల స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్థిక సాయం. పేరుకలపూడిలో కొలువై ఉన్న నామాల స్వామివారి ఆలయ అభివృద్ధికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే 50,000 రూపాయలు ప్రకటించారు. ఆ నగదును ఎంపీపీ దానుబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి ఆలయ కమిటీ సభ్యులకు మంగళవారం సాయంత్రం అందజేశారు. మరి మహాశివరాత్రి వేడుకల్ని మరి ప్రజలందరూ కూడా చక్కగా చేసుకొని ఐక్యతగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య తండ్రి ఉత్సవాలకు సందర్భంగా రేపు 8వ తారీఖు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే ఆర్కే గారు చెప్పిన వెంటనే ఒక 50,000 రూపాయలు గుడి డెవలప్మెంట్ కొరకు అందించడం జరిగింది. ఈ డబ్బులను ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారి చేతుల మీదుగా కమిటీ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ, గ్రామ ప్రజలందరూ ఈ ఉత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకొని అలాగే దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్ ఆధ్వర్యంలో పేరుకలపూడిలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తొలుత వడ్డేశ్వరపు రజనీకాంత్కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. వడ్డేశ్వరపు రజనీకాంత్కి వైసీపీ శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు శృంగారపాటి రత్నం, పేరుకలపూడి గ్రామ సర్పంచ్ గంపల గంగాధర్రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరము ఎమ్మెల్యే గారిని వారు మేము ఏదైనా గుడికి ఏదైనా అభివృద్ధి పనులు చేసుకుంటామని అడగగానే మరి ఎమ్మెల్యే ఆర్కే గారు వెంటనే స్పందించి మరి 50,000 రూపాయలు కూడా నగదు మరి అందించడం జరుగుతుంది. మరి ఇదే విధంగా 18 గ్రామాల్లో కూడా అడగంగానే మరి వెంటనే సహాయం చేస్తున్నారు. ఏ రోజు కూడా కుదరదు, చెయ్యదు అని కాకుండా సహాయం చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా.
దుగ్గిరాల మండల వ్యాప్తంగా సుమారుగా 3 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పెనుమూలిలో సుమారుగా 1 కోటి రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను బుధవారం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య ప్రముఖుల్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల్లో భాగంగా మండలం మొత్తం మీద దుగ్గిరాల మండలానికి సుమారు 2.5 నుంచి 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల యొక్క ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాము. అందులో భాగంగా ప్రప్రదంగా ముందు పెనుమూలు గ్రామానికి సంబంధించి ఇవాళ ఆరోగ్య కేంద్రాన్ని, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని వీటిని ప్రారంభోత్సవం చేసుకున్నాము. సచివాలయము, రైతు భరోసా కేంద్రం ఈ రెండూ కూడా అతి విలువైనటువంటి గ్రామానికి నడిపొట్టున్నటువంటి స్థలాన్ని దాతలు సత్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఆర్యవైశ్య ప్రముఖులు దానంగా ఇవ్వటము అంటే ఎంత గొప్ప విషయమో గమనించాలి. సుమారు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్య ఉన్నటువంటి అతి విలువైనటువంటి స్థలాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు గ్రామస్తుల కోసం దానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి బండ్పై దివంగత కొణిచేటి రోషయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆర్యవైశ్య ప్రముఖులు, రోషయ్య అభిమానులు. చెడు వ్యసనాలకు బానిసై గంజాయి విక్రయిస్తున్న 4 యువకుల ముఠా అరెస్ట్ చేసిన 2 టౌన్ పోలీసులు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఘనంగా జరిగిన జోడెడ్ల బండి రైతు కుటుంబం విగ్రహావిష్కరణ ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.